హలో ఫ్రెండ్స్, మనం రివోల్ట్స్ సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి 4 రివోల్ట్స్ ఇచ్చి వాటిని క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. మనకి ఇలాంటి రివోల్ట్స్ ఇచ్చినప్పుడు మనకి స్టార్టింగు తర్వాత వచ్చి ఎండింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కూకా రివోల్ట్, మనకి కూకా మూమెంట్ 1840లో 1840లో స్టార్ట్ అవుతుంది, ఎండ్ 1872లో ఎండ్ అవుతుంది. మనకి ఎండ్ని కన్సిడర్ చేసుకోవాలన్నమాట మనం క్రోనలాజికల్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసేటప్పుడు. తర్వాత మనకి సన్యాసి మూమెంట్ మనకి 1800లో ఎండ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ 4 వస్తుంది. ఫస్ట్ 4 ఉండే ఆప్షన్స్ 2 ఉన్నాయి. తర్వాత మనకి 1840లో స్టార్ట్ అయింది, కోకా స్టార్ట్ అయింది కానీ 1872లో ఎండ్ అవుతుంది. ఇండిగో మనకి 1859లో స్టార్ట్ అవుతుంది, ఎండ్ 1860లో, అంటే 1859 to 1860. ఇప్పుడు మనం ఇక్కడ కోకా ఇండిగోలో ఏది పెట్టాలంటే ఫస్ట్ 2 పెట్టాలి, ఎందుకంటే 1860లో ఎండ్ అయిపోయింది కదా. మనకి కోకా మూమెంట్ అనేది 1872 వరకు ఉంది కాబట్టి మనకి 4, 2, 3 నెక్స్ట్ 1. మనకి పమ్నా వచ్చి 1870స్లో నుంచి మళ్ళీ 1880s వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 1885 మనకి బెంగాల్ టెనెన్సీ యాక్ట్ వస్తుంది అప్పటి వరకు. సో ఇక్కడ మనకి స్పెక్ట్రమ్లో చూసుకుంటే నీట్గా సన్యాసి రివోల్ట్ 1763 to 1800 కాబట్టి ఫస్ట్ మనకి సన్యాసి రివోల్ట్ వస్తుంది 1863 to 1800. పీపుల్స్ రెసిస్టెన్స్ అగెనెస్ట్ బ్రిటిష్ బిఫోర్ 1857. మనకి కూకా మూమెంట్ చెప్పుకున్నాం కదా, 1840లో స్టార్ట్ అవుతుంది, మనకి ఎండ్ 1872. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే కూకా మూమెంట్ 1840, 1872. ఇండిగో రివోల్ట్ మనకి నెక్స్ట్ సన్యాసి రివోల్ట్ తర్వాత ఇండిగో రివోల్ట్ ఎందుకు వస్తుందంటే ఇది ఎండ్ 1860లో అయిపోతుంది. కూకా మూమెంట్ మాత్రం 1872 కాబట్టి ఇండిగో తర్వాత మనకి కూకా మూమెంట్ క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ టేబుల్లో కూడా ఉంటుంది నీట్గా ప్రెజెంట్ మూమెంట్స్, మనకి ఇయరు, రీజను, కాసెస్, కాన్సిక్వెన్స్. మనకి ఇక్కడ చూసుకుంటే ఇండిగో రివోల్ట్ 1859, 1860. తర్వాత మనకి పబ్నా వచ్చి మనకి 1870స్లో ఉంటుంది, మళ్ళీ 1880స్లో కూడా మనకి 1885 బెంగాల్ టెనెన్సీ యాక్ట్ వరకు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకే లాస్ట్లో మనకి పబ్నా. సో మనకి ఇండిగో రివోల్ట్, పబ్నా తర్వాత. సో మనకి పెజెంట్ మూమెంట్స్ 1857 to 1947. మనకి సోర్స్ వచ్చి స్పెక్ట్రమ్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. మనకి ఆన్లైన్లో చూసుకున్న నీట్గా ఫస్ట్ మనకి సన్యాసి రెబెలియన్ మనకి 1863 to 1860s to 1800 వరకు ఉంటుంది సన్యాసి రెబెలియన్. తర్వాత మనకి ఇండిగో రివోల్ట్ చూసుకుంటే నెక్స్ట్ 1859, 1860లో ఎండ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇండిగో రివోల్ట్. తర్వాత కూకా రివోల్ట్ ఇది మనకి 1840లో స్టార్ట్ అయిన మేజర్ ఈవెంట్స్ ఎప్పుడు జరిగాయంటే 1872లో జరిగాయి. తర్వాత మనకి లాస్ట్లో ఫైనల్గా పబ్నా రివోల్ట్ మనకి 1870s, నెక్స్ట్ 1880స్లో 1885 బెంగాల్ టెనెన్సీ యాక్ట్ వరకు. సో లాస్ట్లో మనకి పబ్నా రివోల్ట్. అఫిషియల్ కీలో మనకి చూసుకుంటే ఫస్ట్ సన్యాసి రివోల్ట్, తర్వాత ఇండిగో, తర్వాత కూకా, లాస్ట్లో పబ్నా. 4, 2, 3, 1. సో మనకి ఇంకా ఈ సివిల్ అప్రైజింగ్స్లో చూసుకుంటే మనకి రాణి చెన్నమ్మ ఉన్నారు, కిట్టోర్ మూమెంట్ మనకి ఇది 1824లో జరిగింది, మనకి 200 years కంప్లీట్ అయ్యాయన్నమాట. తర్వాత రాణి చెన్నమ్మ తర్వాత కంటిన్యూ చేసింది రాయన్న గారు కంటిన్యూ చేస్తారనమాట. ఇక్కడ మనకి చూసుకుంటే
లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్లో సివిల్ రివోల్ట్స్ అని ఉంటాయి వరుసగా. సన్యాసి, తర్వాత మనకి కిట్టూర్ రివోల్ట్లో కర్ణాటక 1824, చెన్నమ్మ అండ్ రాయప్ప. మనకి 200 ఇయర్స్ అయింది రాణి చెన్నమ్మాస్ విక్టరీ ఇన్ 1824 కిట్టూర్ వార్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.